గాక. దేవుడు ఇచ్చిన శుక్రవారాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడు శుక్రవారం దినాన్ని ఆయన మరణించి తిరిగి లేచి అనేక మందికి కనిపించి ఏ విధంగా ఆయన ఆరోహణమై వెళ్ళారో ఆ విధంగానే మన మధ్యకి రహస్య రాకడలో రావడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని భూలోకంలో ఉన్న వారందరినీ కూడా రక్షించి దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని, దేవుని యొక్క మహిమతో నింపబడాలని, నీతి రాజ్యములను స్థాపించాలని దేవుడు ఆశపడుతూ దేవుని యొక్క ప్రణాళిక ప్రజల పట్ల ఏమై ఉందో ఆ విషయాలు దేవుడు నేర్పించడానికి ఆయన మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనం దేవుని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధిద్దాం.
మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాము. యేసయ్య చనిపోయిన దగ్గర నుంచి మరొకసారి శుక్రవారము జ్ఞాపకం చేసుకుందాము, ధ్యానిద్దాము. మన కోసం ఆయన నిందలు, అవమానాలు, దేవుడు దెబ్బలు భరించారు మన పాపముల కోసము. మనం ఎప్పుడైతే అవి ధ్యానిస్తామో మన జీవితార్థము మనము దేవుణ్ణి బాహాటంగా అనుక్షణము కూడా సిలువ వేయకుండా ఉంటాం. అలా కృతజ్ఞత భావంతో దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి స్తుతించాలి, మహిమపరచాలి అనే కృతాస్తుతులు చెల్లించే బద్దులై ఉన్నాము. మన జీవితాంతము దేవుడు మనకు ఆ విధంగా మనకు రక్షణ ఇచ్చారు. మనకి ఏ అర్హత లేదు, మనమే ఎవ్వరం కూడా మంచి వాళ్ళము కాదు. కానీ ఆయన కృప ద్వారా దేవుడు రక్షించుకొని మరి ఆ కృపను మరి విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి పట్ల అంటే రక్షణను కాపాడుకున్న వారికి. అంతవరకు కూడా మత్తయి 24:13 ఉంటుంది కదా, అంతవరకు రక్షించబడును, కాపాడుకున్నవాడు రక్షించబడును. ఇంకొక దగ్గర ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కాపాడుకోండి అని పౌలు గారు చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ కాపాడుకోవాలి అని అంటే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటూ మనం ప్రతిదీ కూడా ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. వారి బూది గంతముల వరకు ఆయన వార్తను ప్రకటిస్తూ సాక్షిగా ఉంటూ మరి యుగాలు కూడా దేవుడితో ఉండడానికి సిద్ధపడతారు. సదాకాలం కూడా ఆయనతో ఉండడానికి సిద్ధపడతాము. అట్టి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా అట్టి విధంగా సిద్ధపడదుము గాక. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను అనుంది 50వ కీర్తనలో. కాబట్టి చాలా మంది అంటారు, మీరు చూసారా అంటారు. చూస్తాం మనం. అవిశ్వాసులకి దేవుడు చూపిస్తాడు. చాలా మంది చూశారు, విశ్వాసులకి చూపించరు. అంటే విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం అంటేనే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టదేవుడు అసాధ్యం అంటారు. మరి మన అమ్మ నాన్న కడుపులో వచ్చినప్పుడు మనం చూసామేంటి, మేము చూసామంటే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి ఆలోచించండి. దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసంతోనే ఆ ప్రేమ అనేది బయలుదేరుతుంది. నమ్మాలి, నమ్మువారి ఎడలే దేవుడు సూచక్రియలు చేస్తారని అంటాడు. అవిశ్వాసులకి చాలా మంది కళ ద్వారా, దర్శనం ద్వారా, స్వరం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. విశ్వాసులకే కానీ విశ్వాసులకి కళలు రావు ఎక్కువ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు, కొంతమందికి చదువులు. అందుకనే వాళ్ళని రక్షించాలని దేవుడు ఏదో విధంగా అలా ప్రేమించి చెప్తా ఉంటారు. కానీ విశ్వాసంతో ఎవరైతే నమ్ముతారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి మనము ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, 50వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏముంది చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచి అప్పుడు విడిచినప్పుడు ఏం జరిగిందంటే ఆ దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగిపోయింది. భూమి అంతా వణికింది. చాలా పెద్ద తెర అది ఎంత బరువు ఉంటుందంటే ఒక 2 లారీలు అంత మొయ్యాలన్నమాట. అంత టన్నులతో ఉంటుంది అనమాట. అన్ని టన్నులు బరువుతో ఉంటుంది, అంత లావుగా ఉంటుంది. అలాంటి యెరూషలేము మందిరంలో అలాంటి తెర మరి చినిగిపోయింది. అంతవరకు ఏంటంటే సేవకులు ఒక సంవత్సరం ఒకసారే వెళ్తారు. ఆ సేవకుడు కూడా కరెక్ట్గా లేకపోతే చనిపోతాడు. చనిపోతే అపరిశుద్ధత అనమాట. అపరిశుద్ధత లేకపోతే చనిపోతాడు. కాబట్టి అక్కడ నడుముకి నల్ల తాడు కడతారు. తాడు కట్టి అది ఇప్పుడు కూడా చాలా మంది అంగి వేసుకొని నల్ల తాడు కడితే ఆ తాడుని పట్టుకొని ఇలాగ ఈడ్చాలన్నమాట. ఈడ్చుకొని తీసుకొచ్చారు ఆ శవాన్ని. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి మరి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు. పరిశుద్ధ స్థలము, ఆ పరిశుద్ధ స్థలములో, ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది ఈ తెర. ఈ తెర ఏంటంటే అది నిద్రించిన ఆ తెర అయితే చిరిగిపోయింది. పైనుండి కింద వరకు చిరిగిపోయింది.
ఒకటి ఒకటి ఏం జరిగింది, దేవుడు ఆ కేక వేసి ఆ ప్రాణాన్ని అప్పచెప్పాడు. చూడండి ఎంత శ్రమ పొందాడో మన కోసం. మనము చేసిన తప్పులకి దేవుడు ఎంత శ్రమ పొందాడో. ఇప్పటికీ కూడా మనం అలాంటి పనులు చేయకూడదని భయముతోనూ వణుకుతోనూ, దేవుని అలా భయము ఒక వణుకు రావాలి. దేవుడిని నేను అలా సిలువేయను, అలాగే నా కనుల ద్వారా, నా క్రియల ద్వారా మరి వాక్యం అనే అర్థంలో నేను చూసుకొని ప్రతిరోజు నేను సరి చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉంటాడు. లేకపోతే దుఃఖపడి ఆయన మౌనంగా ఉంటాడు, ఇంకా మాట్లాడు, అర్థం కాదు, వాక్యం అర్థమవుదో గుర్తుండదు. కాబట్టి ఆ దేవాలయం తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగిపోయింది, భూమి వడికింది, బండలు బద్దలాయింది. ఎప్పుడైతే ఎలాంటి కార్యాలు ఎవరైనా చనిపోతే జరిగాయా, భూమి వణకడము, బండలు బద్దలైపోవడము, దేవాలయంలో పెద్ద తెర చినిగిపోవడము, ఆయన దేవుని కుమారుడు అని మరి ఇంటి వాళ్ళే ఇష్టపడలేదు, దేవుని మాటలకి ఇష్టపడలేదు. ఎందుకంటే శరీరానుసారంలో కాబట్టి, ఆత్మ సంబంధంగా యేసయ్య శరీరంతో వచ్చినా సరే బాప్తిసం తీసుకొని ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన మరి 40 రోజులు ఉపవాసం ఉండి మరి సాతానుతో శోధించబడి, ఇలాగా మనం కూడా అలాగ శోధించబడినప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడి సాతాను మీద మనం చేయి ఆ విధంగా పొందుకున్నప్పుడు ఈ లోకంలో ఉంటూ కూడా సాతాన్ని జయించే శక్తితో దుష్టుడు మనల్ని ముట్టకుండా మనల్ని భద్రం చేసుకుంటూ దేవుని మూలంగా పుట్టాం కాబట్టి మరి దేవుని బిడ్డలుగా ఆ విధంగా అనేక మందిని దుష్టుడు సంబంధులను రక్షించడానికి దేవుడు ఈ లోకంలోని భూలోకానికి వచ్చారు. కాబట్టి మరి దేవుడు అటువంటి పరిస్థితులు ఇచ్చాడు, అలాంటి పరిశుద్ధత ఇచ్చాడు. ఆ తేర అందుకనే చిరిగిపోయింది. అంటే దేవునికి దగ్గర అవుతారనమాట. అతి పరిశుద్ధ స్థలంలోకి మరి ప్రతి దినము కూడా మరి సేవకులు ఎలా నిలబడగలుగుతున్నారు, ఇక్కడ నేను ఎలా నిలబడగలుగుతున్నాను, దేవుడు అలాగా ఆనాడు ఆ తెర చెరవకపోతే ఇక్కడ నిలబడలేము. అంత మహిమతో నింపబడిన అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఈ భూలోకాలకు వచ్చి ప్రాణం పెట్టి ఆ మహిమగా అంతటిని కూడా మనకి ఇవ్వడానికి, ఆ పాపం నుండి విడిపించేసి తన మహిమనంతటినీ మనకి ఇవ్వడానికి, అలా పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధులుగా ఉండే అనేక మందిని ఇంకనూ రక్షించుకోవడానికి, మన ఇంటి వారిని, మన గ్రామాలని, దేశాన్ని, ప్రతి ఒక్కరిని రక్షించడానికి దేవుడు మన కోసం అలాగా ప్రాణం పెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. మరి భూమి వణికింది, బండలు బద్దలాయే, మరి ఇంకా ఏం జరిగాయి, సమాధులు తెరబడ్డాయి. ఎవరైనా చనిపోతే సమాధులు తెరబడతాయి. ఒకసారి ఆలోచించండి. మనం దేవుడు ఎవరు అంటే మన భయముతో వణుకుతో మన రక్షణ అలా కాపాడుకోవాలి. ఇది తెలియకపోతే కాపాడుకోలేరు, చేసిన తప్పే చేస్తూ ఉంటారు. కాబట్టి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, పరిశుద్ధుల శరీరాలు, పరిశుద్ధంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడ్డారు. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే అనేకులకు కనిపించారు. అలాగా మనం కూడా పరిశుద్ధ పట్టణం, మనం ఆ బోర శబ్దము వినబడినప్పుడు చనిపోయిన వాళ్ళు లేస్తారని ఉంది. దేవుడు వస్తున్నారు కదా, ఆయన వచ్చినప్పుడు మనము లెగిస్తాము. ఆయన బోర శబ్దం ఎలాగైతే ఆయన చనిపోయి ఆరోహణమయ్యాడో, మరి 40 రోజులు ఆయన ఉండి మా అందరితో కూడా మాట్లాడి ఎలాగైతే ఆయన ఆరోహణుడు అయ్యాడో ఆ విధంగా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా బోర శబ్దం వినపడినప్పుడు అలాగే సముద్రంలో ఉన్న వాళ్ళు కూడా లేస్తారు. ఇక్కడ చనిపోయినప్పుడు కూడా ఆయన రెండవ రాకడలో అలాగే వచ్చినప్పుడు కూడా లేస్తారు. ఇప్పుడు చనిపోయి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ప్రాణము మరి పోయినప్పుడు ఆ 3 గంటల రోజు శుక్రవారం పూట 3 గంటలు ఆ టైంలో ఆయన ప్రాణం పెద్ద కేక వేసి తన ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పినప్పుడు కూడా ఆ విధంగానే జరిగింది. వారి సమాధుల్లో బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు ఆగపడేది, అనేక మందికి కనిపించారు. అప్పుడు శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు.
చిక్క దేవుడు కుమారుడు కాబట్టి ఇవన్నీ జరిగాయి. కానీ ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఈ విషయాలు మనం చెప్పాలి. ఇవన్నీ చెప్తేనే అప్పుడే దేవుడు వస్తారు. ఎందుకంటే మొత్తం 24 వచ్చే ముందులో ఉంది కదా, సమస్త ప్రజలు కూడా ఈ వార్త ప్రకటించబడిన తర్వాతే దేవుడు వస్తారు అని ఉంది. కాబట్టి మనం ఈ విషయాలు మనం నేర్చుకోవాలి, అనేక మంది ప్రకటించాలని దేవుడు ఈనాడు మరొకసారి చెప్పడానికి ఇష్టపడేందుకు దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. యేసులకు ఉపచారము చేయొచ్చు. గల్లీ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తున్నారు. అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. శిష్యులైతే అక్కడ లేరు, చెదిరిపోయారు. ఎందుకంటే ఏసే రూపం వచ్చింది కానీ ఏసే గుణాలు అయితే రావలేదు. ఎందుకు రాలేదంటే అప్పటి వరకు కూడా మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పొందుకోలేదు వాళ్ళు. కాబట్టి యేసునకు ఉపచారం చేయొచ్చు. గల్లీ నుండి ఆయనకు వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుని సంఘంలో పరిచారకులు, మరి సంఘంలో ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. కాబట్టి అనేక మంది స్త్రీలు వేసే చనిపోయినప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అనువాది తల్లి అయిన మరియయు, జబదేయి కుమారుల తల్లియు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆయన సమాధి దగ్గర ఎవరు లేరు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా యేసే ఉన్నప్పుడు ఎంతమందో ఆయనకి యోధులకి రాజా జై జై అని మరి ఊరంతా వచ్చేసారు. అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు. కానీ చనిపోయినప్పుడు మాత్రం లేదు దేవుని బిడ్డ. కాబట్టి ఆలోచించండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చాడు. అరిమతయ యోసేపు ఆయన సాయంకాలం అయినప్పుడు వచ్చాడు. మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఈ దినాల్లో కూడా దేవుని సేవకులతో ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. అన్ని కార్యాలు చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారు దాక్కుని. కాబట్టి వాళ్ళ కృతజ్ఞత లేకుండా మరి ఆ విధంగా చాలామంది దేవుని చనిపోయినప్పుడు కూడా ఆయన దగ్గర స్త్రీలు ఉన్నారు. మరి యాకోబు, యేసే అనువాది తల్లి అయిన మరియా, జబదేయి కుమారులు తల్లి వీళ్ళే ఉన్నారన్నమాట. కాబట్టి మనము యేసయ్యని మాదిరిగా తీసుకొని సేవ మనము చేయాలి. తండ్రి చిత్తం ఎలా ఉందో అలా చేయాలి. దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు అవన్నీ ఆత్మ అర్థమవుతాయి. దేవుడిని ప్రేమించే వారికి ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళ ఆజ్ఞలు గైకుంటారు. కాబట్టి యేసుకు సాయంకాలం అయినప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడు. పిలాతు దగ్గరకు వచ్చి యేసు దేహమును తనకి ఇమ్మని అడిగాడు. పిలాతు దగ్గరికి వచ్చి ఆయన దేహాన్ని అడిగాడు. ఆయన ఆ డెడ్ బాడీని అడిగి తనకిమ్మని అడుగుగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యేసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టాడు. మరి ఆయనతో తిరిగిన వాళ్ళు శిష్యులు ఎవరు లేరు. ఆయన దగ్గర స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన ద్వారా అనేకమైన కార్యాలు చూసిన వారు, చేయించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడున్నావు? దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకొని ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించుకో. మగ్దలేని మరియ, వేరొక మరియ అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుంటుంది. మగ్దలేని మరియ, మరి వేరొక మరియ ఆ సమాధి ఎదురుగుండానే కూర్చొని ఉన్నది. ఆ సమాధి ఎదురుగుండానే దేవుణ్ణి 7 దెయ్యాలు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ మరి ఆయన దగ్గరే ఆ సమాధి దగ్గరే కూర్చొని ఉంది. సమాధి తాను రాతిలో తొలగించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారంలో పెద్ద రాయి పొలిచి ఆయన వెళ్ళిపోయారు. ఆ శుభ్రమైన నారబట్టలు చక్కగా చుట్టేసి మరి యేసయ్య డెడ్ బాడీని అందులో పెట్టేసి వెళ్ళిపోతే ఈ మగ్దలేని మరియ, వేరొక మరియ అక్కడనే సమాధి దగ్గర కూర్చుని ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమించే వాళ్ళు స్త్రీలు ఎంతగానో ప్రేమిస్తారు. దేవుడి బిడ్డలు కూడా అలాగే పరిచయం చేస్తారు. అలాగే ఈ దినాల్లో కూడా అలాగే చేస్తున్నారు. ఆనాడు యేసయ్య దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా స్త్రీలే. అండ్ సమాధి దగ్గర కూర్చున్నారు. సమాధి చనిపోయిన దగ్గర నుంచి అక్కడే ఉన్నారు. మరి సమాధి దగ్గర కూడా వాళ్ళే కూర్చొని ఉన్నారు. అయ్యా
వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం వస్తుంది అంటున్నారు అక్కడ ఉన్న యూదులు. మనం పాడుకున్నాం కదా, ఇంటి వారు రిజెక్ట్ చేశారు, మరి అక్కడ యూదులు యేసుని చంపారు, ఆయన దేవుని కుమారుడు అని చెప్తుంటే వాళ్ళు నమ్మకుండా చంపారు. ఈ దినాల్లో కూడా యేసు దేవుడు అని చెప్తుంటే చంపడానికి అందుకే వస్తున్నారు అటువంటి యూదులు. ఈ దినాల్లో కూడా యూదులు అక్కడ చనిపోయినా సరే ఆ ఆత్మలు మాత్రము, ఆ లూసిఫర్ ఆత్మలు మాత్రము ఇప్పటి వరకు బ్రతికే ఉండి దేవుని బిడ్డలను చంపుతూ ఉన్నాయి. అందుకనే కాబట్టి అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము అని చెప్పిన 3 దినాల వరకు కూడా సీలేసేసి భద్రం చేశారు. అందుకే అది భద్రం చేయమని చెప్తున్నారు. అప్పుడు మొదట వంచన కంటే కడపడ వంచన మరి చెడ్డదే ఉందని చెప్తున్నారు. ఇది వంచన. వాళ్ళ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అనే విషయాలు వాళ్ళకి తెలియలేదు. ఈ దినాలు కూడా దేవుడు మనకు ప్రాణం పెట్టాడనే విషయము యేసయ్య నీ కోసం, నా కోసం, మానవాళ్ళందరి కోసం కూడా పాప క్షమాపణ కోసం, ప్రతి ఒక్కరి పాప క్షమాపణ కోసం ఆయన ప్రాణం పెట్టాడని తెలీదు. ఆనాడు కూడా తెలియకుండా ఇటువంటి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 27:64 చదువుతున్నాను చూడండి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాడు పిలాతు. మీరు వెళ్ళన్నీ కూడా భద్రం చేయండి, అక్కడ కావలి వారు ఉన్నారు కదా అని చెప్తున్నారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. అన్నమాట అలా భద్రం చేశారు దేవుని బిడ్డ. అలా భద్రం చేసినా సరే దేవుడు మరి తండ్రి చిత్తం అనేది దేవుని పని విషయంలో ఈ దినాల్లో కూడా ఎంత భద్రం చేస్తున్నా సాతానుగాడు సేవ జరగనివ్వకుండా, నీ పట్ల నా పట్ల తండ్రి చిత్తము జరగనివ్వకుండా వాడు ఎంత అడ్డం పడినా అక్కడ జరగకుండా ఆనాడు దేవుడు పునరుత్థానుడు ఎలాగా దేవుడు తండ్రి అయిన దేవుడు సహాయం చేశాడో ఒక దూతను పంపించి, ఆ విధంగానే దేవుడు మనకి తన దూతలను మన పరిచారకులుగా ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనలో కూడా కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనం భయపడద్దు అంటున్నాడు ఆయన. నేను తోడే ఉన్నాను, నీ పక్షంగా ఉన్నాను అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి విశ్వాసము అంటే అటువంటి విశ్వాసంతో మనం ఉండాలి. కాబట్టి ఆదివారం ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి పెందల కాడే సమాధి వద్దకు వచ్చింది. పెందల కాడే సమాధి వద్దకు వచ్చి ఆ సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండేట చూసింది. కాబట్టి ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువుని సమాధిలో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియట్లేదు అని చెప్పి ఉదయమే వచ్చేసారు. మళ్ళీ మగ్దలేని మరి పెందల కాడ వచ్చేసింది. చూడండి, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరి అందుకే ఆదివారం ఉదయమే స్త్రీలు ఉదయమే లెగిస్తారు. పెందల కాడే సమానం వచ్చి అక్కడే మరి అక్కడ పరిగెట్టుకొని వచ్చేసింది. యోహాను సువార్త 20వ ఉన్న మాట ఒక్క వచ్చి చదువుతున్నాను చూడండి. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది, ఆయన ఎక్కడ నుంచారో ఎరుగమని చెప్తుంది. అలా చెప్పి కాబట్టి పేతురు ఏం చేశాడు, ఆ శిష్యులు బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి ఆ నానబట్టలు సమాధిలోకి వచ్చి ఆ నానబట్టలు అలాగా ఆ బట్టలు పడి ఉండేట చూశాడు, కానీ అతని సమాధిలో ప్రవేశించలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించాడు. సీమోను పేతురు ఆ సమాధిలో ప్రవేశించాడు. నారబట్టలు పడి ఉండటి ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉడక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటి చూశాడు. ఇవన్నీ కూడా చూసి అప్పుడు మొదటి సమాధికి వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి అప్పుడు నమ్మాడు. ఆ శిష్యుడు
యేసయ్య లేడు, యేసయ్య లేచాడు అని చెప్పి ఆయన పునరుత్థానుడిగా మనకు చెప్పారు కదా విషయాలు గుర్తుకొచ్చి అప్పుడు నమ్మాడు. ఆయన మృతుల్లో నుండి లేచిన అగత్యమనే లేఖనం వారు ఇంకనూ గ్రహింప అప్పటికి కూడా ఆ మృతుల్లో నుండి లేచిన అగత్యమనే లేఖనాలు అంటే ప్రవచనాలు అలాగా నెరవేర్చబడ్డాయనే విషయము గ్రహించలేకపోయారు. అప్పటికి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎందుకు పొందుకుంటున్నాము, మనం ఎందుకు గ్రహిస్తున్నామంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే గ్రహించే శక్తిని ఇస్తాడనమాట. వాళ్ళు అప్పుడు పొందుకోలేదు కాబట్టి అలా గ్రహించలేకపోయారంట. అంతగా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడుస్తుంది. మరియ బయట నిలిచి ఏడుస్తుంది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూస్తుంది. తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకడును కాళ్ళవైపు ఒకడును కూర్చుండి కనబడి వారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని దేవదూతలు అడుగుతున్నారు. ఈ దినాల్లో కూడా దేవుడు ఇంకా చనిపోయే ఉన్నాడు అనుకుని ఏడుస్తూనే ఉంటున్నారు. గుడ్ ఫ్రైడే రోజు నుండి శుక్రవారం దినాలు ఉపవాసం ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఎందుకు అలా ప్రాణం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మళ్ళీ పాపం చేయకూడదు, ఆయన మళ్ళీ చంపకూడదు, అలాగా ఆయన గాయాలు జరగకూడదు అనే విషయం తెలియకుండా వాళ్ళు కూడా ఈ దినాల్లో ఏడుస్తూనే ఉన్నారు. ఆయన మరణాన్ని ప్రచురణ చేయమని చెప్పాడు. ఆయన సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆయన పరిచర్య చేయండి అని చెప్తాడు. నేర్చుకోవడం చెప్పలేదు. ఇక్కడ ఆ మరియ అలాగే ఏడుస్తుంది. తనకి కూడా తెలియలేదు దేవుడు ఎందుకు లేచాడు. ఆయన సంతోషం లేదు. ఆయన కనబడినప్పుడు ఆయన లేచాడనే నమ్మకం లేదు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తగ్గి తిరిగి యేసు నిలిచి ఉండేది చూచింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకంటే మనోనేతలు తెరవబడలేదు. యేసు ఎదురుకుండా ఉన్నా సరే చాలా మంది కళల్లో కనబడతారు, దర్శనాల్లో కనబడతారు, కానీ వాళ్ళ పనులన్నీ ఒక్కొక్క వంకరే. అలాంటి పనులే మళ్ళా కక్కింది తినడమే. ఎన్ని అద్భుత కార్యాలు చేయని యేసు కనిపించి చెప్పని. కానీ నేను చూస్తున్నాను పరిచర్యలో చాలా మంది ఉన్నారు, అలాగే దేవుని కళ్ళారా చూసిన వాళ్ళు ఉన్నారు ఈ పరిచర్యలో, గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్లో. కానీ వాళ్ళు ఏంటంటే గుర్తుపట్టలేకున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోలేదు. వీళ్ళు పొందుకోలేక ఇంకా గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ జ్ఞానేంద్రియాలు తెరవబడలేదు కనుక యేసే పక్కనున్నా సరే చూడలేని పరిస్థితి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తిరిగి యేసు నిలిచి ఉండేది చూసింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా యేసు అంటాడు. అప్పుడు యేసయ్య పిలుస్తున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? యేసయ్యే క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని క్వశ్చన్ వేస్తే ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాల అనుకుంది. ఈ దినాల్లో కూడా యేసయ్య మాట్లాడుతుంటుంటే ఆయన పాస్టర్ గారే అనుకుంటారు. పాస్టర్ గారిలోని బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా యేసయ్యని చూశారు, జలుబులో చూశారు, ఇంగ్లాపంలో చూశారు, ధర్మపూర్లో అయితే చేతులు ప్రార్థన చేస్తే చూశాను. ఇక్కడ నిలబడే మరి ఆరాధన చర్చ్ ఇక్కడ తోడేలంతా కూడా చర్చిని ఎత్తిపోయింది. ఈ సంఘము ఈ చర్చి కట్టడానికి కొంచెం లేట్ అయినది. తోడేలన్నీ పిల్లల్ని కూడా కాజేసేసింది, పెట్టుకొని ఎదురుకుంటేనే ఆరాధన నడుపుతుంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని కూడా చాలామంది యేసే పక్క నుండి కూడా చూసి కూడా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా సరే నమ్మలేని పరిస్థితులు అన్నమాట. ఎందుకంటే భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కాపాడుకోండి. మరి మీ బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని పౌలు గారు కొరింథీ పత్రికలో అదిగా రాశారు. మన రక్షణ అంతవరకు కాపాడుకోవాలి. అంటే మన ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే మనం టికెట్ తీసుకున్న తర్వాత అది వెళ్ళిపోయాక మనం పరిగెడితే వేస్టే కదా. అలాగే ఉంటుందన్నమాట. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం అనుక్షణము కూడా ఆ విధంగా రక్షణ కాపాడుకుంటూ సిద్ధంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఆయన తోటమాల అనుకుంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా
ఆయనను ఎక్కడ ఉంచిదివో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతానంటుంది. పక్కనే ఉన్నాడు ఆయన. ఏసైనా అడుగుతుంది తోటమాల అనుకోండి. చూడండి ఎలాంటి గుడ్డితనమో. దేవుని సన్నిధి లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. హెబ్రీ భాషలో బోధకుడా అని అర్థం అనమాట. మరియా అని పిలిచినంత వరకు కూడా అర్థం కావట్లేదు. ఇది అనుకున్న సేవకులు వాళ్ళ పేరు పెట్టి పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే వాళ్ళు కూడా పలకడం అప్పటికప్పుడే పోదు. వెళ్ళినా సరే అంతే, అప్పటికప్పుడే పోరు. ఎందుకంటే దేవునాన్ని పొందుకొని వాళ్ళు మారలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. ఒకసారి చూడండి. మొదటి దశలోనికే పత్రిక 1 తీయండి ఒకసారి. 2వ అధ్యాయము 13వ వచనం. 2వ వచనం 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఏమనుకుంటారంటే మనుషుల వాక్యం అనుకుంటారు, దేవుడి మాటలను అనుకోరు. అలాగే ఇక్కడ ఏసైని చూసి ఏసై పిలిచినంత వరకు కూడా, మరియాని పిలిచినంత వరకు కూడా అర్థమవలేదు ఏసై అని. ఇక్కడ మనుషులు కూడా శాలం పాస్టర్ గారి వాక్యము ఇది అనుకుంటారు, కానీ ఏసై మాట్లాడుతున్నారు అని అనుకోరు. కాబట్టి ఇక్కడ చూడండి ఏమని రాశారో. మొదటి దశలోనికి మొదటి 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఇది మనుషులు కాదు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేమును మాక దేవుని కృతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడు కూడా కృతాస్తుతులు చెల్లించాలి. దేవుని వాక్యం మన ఒంట్లో ఉంటే మనకు అర్థం అవుతుంది. దేవుడు ఉంటేనే మనకి వాక్యం అర్థం అవుతుంది. లేకపోతే పాలు తాగే పరిస్థితులు. మీరు పాలు తాగవలసిన వారే కానీ మీకు బలమైన ఆహారం తగదు అంటాడు. అందుకనే కాలం పడి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి ఉండగా, మీరు కాపర్లుగా బోధకులుగా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించాలి. ఒక సంఘాన్ని మీరు ఎక్కడ నిలబడితే అక్కడ సంఘముగా మీరు ఏర్పాటు చేయాలి. అక్కడ దేహం అనే దేవుని ఆలయం అనే నీ దేహంతో నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు ఈ శుభవర్తమాన్ని ప్రకటించాలి. ఆ వాక్యం అనే దేవుడిని ప్రకటన చేయాలి. అది నీది కాదు, నాది కాదు. కాబట్టి దేవుని వాక్యం అనే దాన్ని అంగీకరించారట. అంగీకరించి కనుక నేను మనకు దేవునికి కృతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతాస్తుతులు చెల్లించాలి. ఆ వాక్యమే విశ్వాసమైన నీలో కార్యశక్తి కలుగజేస్తుంది. ఎందుకంటే కార్యం అనేది చేసేది ఆ వాక్యమే. నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోవడం కాదు. అన్నది దేవుడిది అని నువ్వు దేవునికి లోబడాలి, దుష్టుని ఎదిరించాలి. అప్పుడు నీ ఒంట్లో ఉన్న దెయ్యాలని పారిపోతాయి. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాను, నాకు చెప్పు అని అంటాను. ఏసైతుంది తోటమాల అనుకుంది ఏసై. అలాగే మీరు నా వంటి వారే కదా అనుకుంటున్నారు, మీరు నా వంటి వారే అని అనుకుంటున్నారు, కాబట్టి నేను చీల్చేస్తాను, తప్పించుడు ఎవరు లేడు అని ఉంటుంది 50 కీర్తన లాస్ట్ వచనాల్లో. అంటే సేవకుల్ని ఈక్వల్గా భావిస్తారు, దేవుడిని ఈక్వల్గా భావిస్తారు. ఇప్పుడు ఇక్కడ మరియ కూడా తోటమాలగా భావించింది. ఆయన మాట విన్న తర్వాత మరియ పిలిచాక అప్పుడు ఆవిడకి అర్థమైంది. రబ్బూని అని పిలిచింది. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగైనా సేవకుల్ని చూస్తున్నావు, దేవుని బిడ్డ ఎలా చూస్తున్నావు? దేవుని వాక్యాన్ని అంగీకరించారు వాళ్ళు. అలాగా ఇక్కడ సంఖ్యాకాండము 16 చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 25, 26 వచనాలు ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళి అతడి ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి,
మీరు వారి పాపములన్నిటిలో పాలువారే నష్టపక ఉండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంలో అనేను. కాబట్టి వారి కోరాకు దాతాను అభిరాముల నివాసం యొక్క నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములు వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారంలో ధరించిరి. మోషే ఈ సమస్త కార్యము చేయుటకు యెహోవా నన్ను పంపినని నా అంతటి నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియడను. మోషే దేవుని యొక్క సేవకుడి మీద దాతాను అభిరాము వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కలిగిందంతా కూడా మరి నోరు తెరిచి పాతాళంలోని అలా సజీవులాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. సేవకులకి మరి అలా తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళ మాట వెళ్ళినప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. 30 వచనంలో ఉంది. సంఖ్యాకాండం 16 అధ్యాయం 30 వచనం. అది ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఎప్పుడైనా వస్తుంది అది. కాబట్టి దేవుడు సేవకుల విషయంలో అలాగా దేవుడు వాళ్ళకి సేవకులు కరెక్ట్గా చెప్పకపోతే వాళ్ళకి కఠినమైన తీర్పు ఉన్నది. యొక్క 3వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి అక్కడ సేవకులకి పనిష్మెంట్ ఉంది. వినకపోతే ఇక్కడ సంఖ్యాకాండం 16 అధ్యాయం 13 వచనం 30 వచనంలో ఉంది. 31వ వచనం చదువుతుంది చూడండి. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నేల విడిచాడు. నేల ఏం చేసింది? ఇలాగా నేల విడిచింది. అంటే ఆ నేల ఇలా భాగం అయిపోయింది అనమాట, పాతాళం. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యములు మింగివేసిన భూమి అలాగే పాతాళము. అది భూమి ఇలా నోరు తెరిచి ఆ కుటుంబాలందరినీ కోరాకు దాతను అభిరాము ఆ కుటుంబాలని మింగేసింది. ఎందుకంటే సేవకుల మీద తిరిగిపడ్డాడు. మోషే మీద తిరగబడ్డారు. వాళ్ళ మాట వినలేదు. వారి సంబంధులందరూ ప్రాణములతోనే పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేశాను. వారి సమాజంలో ఉండకుండా నశించేది. చూసారా, దేవుడు సేవకులు మాట వినాలి అని ఇక్కడ ఒక పాఠం ఇక్కడ నిజంగా జరిగింది. కాబట్టి ఇటు నుండైన శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఆశీర్వాదాలు రాకుండా అలాంటి మరణము, ఆ శ్రమలు, అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే కారణాలు ఇవే. వాళ్ళైతే సజీవంగానే పాతాళంలో లోకాలకు వెళ్ళిపోయారంట. నెరలు విడిచి ఆ భూమి నోరు తెరిచి మింగేసింది. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయలేమో అని పారిపోయారట. మిగిలిన పారిపోరు. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ మన రక్షణ కాపాడుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. మరీ యెహోవా యొద్ద అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 280 మందిని కాల్చివేసిందంట. చూడండి దేవుని మహిమ ఎలాగున్నదో, దేవుని మాటలు ఎలాగుంటాయో. ఆ మాటలు సేవకులతో చెప్పినప్పుడు, సేవకులు మీతో చెప్పినప్పుడు వినాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తిరుగుబాటు అనేది ఉండకూడదు. తిరుగుబాటు చేస్తే ఆశీర్వాదాలు కోల్పోతారు. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాను, నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఏలీ యాజకుడితో ఇట్లను ఆ అగ్ని మధ్య నుండి ఆ దుపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములను ముప్పు తెచ్చుకున్న వీరి దుపార్తులను తీసుకొని బలిపీఠములకు కప్పుగా ఆ వెడల్పైన రేకులను చేయవలెను. వారి యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండేను. కాబట్టి అటువంటి ఆనవాళ్ళు ఆ దేవుడు పెట్టారు. ఆ కోరహ వల్ల అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండటకే యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వారితో బలిపీఠము కప్పగా వెడల్పైన రేకులు చేయించాను. బలిపీఠం అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ అరుణకాంతితో కూడా దేవుడు బలిపీఠం ఎక్కుతుంటే ఒకరు ఎక్కద్దు అని వాళ్ళు దండించి చెప్పడం, దేవుడు ఆమెతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడారు, చూపించారు ఆ విషయం.
మరి పౌలు గారితో కూడా పౌలు గారు ఇక్కడికి వచ్చి ఆయన రాయలసీమ నుండి మరి మరి మాంత్రికుడు అతను అన్ని విద్యలో వచ్చు. మరి పౌలు మన బైబిల్లో పౌలుకి ఎలాగైతే వచ్చో అలా అన్నీ కూడా తెలుసు అనమాట. అలాంటి ఆయన రాయలసీమ నుండి వచ్చాడు. ఆయన పరిచయం చేయమని నేను చెప్పలేదు, అది పరిచయం చేశాను. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా పరిచయం చేశాడు. మరి 3 నుండి 6 వరకు కూడా ప్రార్థన చేసేవారు ఆ బాల్యబాతులు ఇద్దరు కూడా. అయితే ఇక్కడ బ్యానర్ దగ్గర తుడుస్తున్నప్పుడు అక్కడి నుండి తుల్లిపోయి ఇక్కడ బలిపీఠం కోణం ఇక్కడ తగిలేసింది. దేవుడు మాట్లాడారు, నువ్వు అక్కడికి ఎక్కకూడదు అని చెప్పి. కాబట్టి అటువంటి సాక్ష్యాలు ఎందుకు ఇస్తారంటే, దేవుడు పిలుపు దర్శనంతో దేవుడు సేవకులు ఎంచుకున్నప్పుడు మరి దేవుడు చెప్తారు. ఆరాధన చర్చలో కూడా ఒక అగ్ని లాంటి ఒక తాడు ఇలాగా మండుతా ఉంది, ఎవరు అందులోకి వెళ్ళకూడదు అని వాళ్ళకి విశ్వాసాలకు చూపించారు. అక్కడ వాళ్ళ ఇస్తేరు మరి కొంతమంది పింకి అని కొంతమంది ఉన్నారు. ఆత్మీయతలు తెరిచిన వాళ్ళు అన్ని కూడా ఆత్మీయతలు తెరిచారు, వాళ్ళకి చూపించారు వెళ్ళకూడదు అనేసి. అలాగే ఎందుకు ఇదిగోండి ఇక్కడ వాక్యం అందుకే ఉంది. కాబట్టి ఒక సూచనగా దేవుడు పెట్టాడు అనమాట. బలిపీఠం అంటే అందరూ ఎక్కేస్తారు, అలాగే ఎక్కేది కాదు. మామూలు బలిపీఠాలు ఉంటాయి మనుషులు, అక్కడ ఎక్కేస్తారు, అక్కడ ఏమవు. కానీ దేవుని యొక్క బలిపీఠం పెట్టే దేవుడు మరి ఆ పిలుపు దర్శనం మీద దేవుని పొందుకొని దేవుడి మరి పెంచుకొస్తే అనుభవంలో మేడగద అనుభవంలో పెరుగుతున్న వారికి ఆ పిలుపు దర్శనము ఉన్న వాళ్ళకి దేవుడు అటువంటివన్నీ కూడా చూపిస్తాడు. దేవుడు ఆదిమ సంఘములోని పెంచుకొస్తే అనుభవము దేవుడు నేర్పించాడు. నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు నేర్పించలేదు, దేవుడే నేర్పించాడు. ఇవన్నీ కూడా దేవుడిని నాకు భక్తి నేర్పించయ్యా అని దేవుడి దగ్గర నేను 60 రోజులు మరి ప్రేయర్లో ఉన్నాను, నేను ఏకాంతంలో, అందుకు నేర్పించాను. కాబట్టి దేవుడిని అడగండి అపొస్తలుల బోధ అంటే ఏంటో అన్ని కూడా. ఇవన్నీ మనుషులు నాకు ఎవరు నేర్పించలేదు. నేను బైబిల్ కాలేజీలో శ్రీవటి గారి కాలేజీలో చదివాను. ఇప్పటికీ కూడా 3 మంది సర్టిఫికెట్లు మరి కాలేజీలో ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాం. కాలేజీ అక్టోబర్లో 3 సంవత్సరాలు మరి అది బైబిల్ కాలేజీ ఎన్టీఏ. అందులో మరి సర్టిఫికెట్ ఇస్తాము, ఇలాగ మీకు ఆడియేషన్ ఇస్తాము అని వాళ్ళే మరి చేస్తున్నా. నాకైతే ఇష్టం లేదు, వాళ్ళు పిలిస్తే మరి వెళ్ళాలి కదా అని వెళ్ళడం అవుతుంది. ఆ ఎగ్జామ్లు రాయడం, టెస్టులు రాయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అవన్నీ కూడా నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించారు. అక్కడ అటువంటి దగ్గర నేను ఏమి నేర్చుకోలేదు. నాకు ప్రజలు చేశారు. శ్రీవటార్ కాలేజీలో మా ఆయన చేశాడు, మా ఆయన చదివించాడు అప్పుడు. కానీ నాకు అవన్నిటికన్నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించడం, అనుభవాలతో నేర్పించడం అదే నాకు ఇష్టంగా ఉంది. అదే నాకు ఇష్టమని నేను దేవుని దగ్గర నేను పొందుకున్నాను. అటువంటి అనుభవాలనే దేవుని పాదాల దగ్గరే నేను పొందుకున్నాను. కాబట్టి అవి చదవడం అక్కర్లేదు, అనుభవాలు చెరిగిపోవన్నమాట. ఇవైతే ఎగ్జాంపుల్ రాసి చదువుకున్నా సరే అవి మాసిపోతాయి, అవి వెళ్ళిపోతాయి, ఏటో ఒకటి వెళ్ళిపోతాయి, అవి గుర్తుండవు. దేవుడు అనుభవాలతో నేర్పించాడు అనమాట. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడాను, దేవునితో సహవాసము. అందుకే శిష్యులు ఏమంటాడంటే, ఇక మీరు దాసులు కాదు నా స్నేహితులు అని దేవుడు నాతో చెప్పారు. నాకు స్నేహితులు, నా స్నేహితురాలు అని నాతో మాట్లాడారు. శిష్యులు అలాగే శిష్యులుగా తయారు చేశాడు. ఫస్ట్ దేవుడు అభిషేకం ఇచ్చారు, తర్వాత స్నేహితులు అని ఎలాగైతే చెప్పారో, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, కన్నదమ్ముడిగా అలాగా దేవుడు నడిపిస్తూ ఉంటారు. అలా నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా ఆయనతో. ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే ప్రశాంతంగా ఆయనకు చెప్పుకోవడము. స్పాట్లో చేస్తుంటాడు విషయాలు. నాకు అర్థం అవుతుంది చాలా. ఎక్కువగా అంతగా ప్రేమించితేనే కదా మరి వెంటనే ఏదైనా అనుకుంటే వెంటనే జరుగుతుంటాయి అన్నమాట. మరి నీకు ఇష్టంగా ఉన్నానా లేదా ప్రభా మళ్ళీ రాత్రి నేను అడుగుతాను. రోజంతట్లో నీకు ఇష్టంగా ఉన్నానా లేదా అని నేను అభిషేకం పొందుకొని పడుకుంటాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇష్టంగా ఉన్నానని దేవుడు మహిమతో నింపాడు నాకు రాత్రి. ఆ మహిమతోనే నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. దేవుడు అందుకే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని పౌలు గారు చెప్పారు. ఆ అనుభవం ఉంటేనే ఇవి ఇష్టంగా ఉంటాయి, లేకపోతే నమ్మబుద్ధి కాదు, ఎవరికి అవిశ్వాసం వస్తుంది.
విశ్వాసం. అందుకనే ఇరుకు మార్గంలో ప్రవేశించడం, దానికి పోరాటం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేశారు ఆ రోజానికి. అటువంటి ప్రజలు అయ్యో దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడనే విషయం తెలుసుకోలేకపోయారు. అలా ముద్ర వేసారు. వాళ్ళు మొత్తం 27:66 ఉంది ఆ మాట. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధికి ముద్ర వేసేసారు. సీలేసిన దానికి దేవుడు పరలోకంలో దూరం తీసుకొచ్చి మరి ఏమి సునాయాసంగా ఇలా దొల్లించేసింది అంతే. ఈ దూత ఇక్కడ ఉంది కదా బ్యాంకులో, ఆ దూత అలాంటి దూతలు మనకి ఇస్తాడు. సునాయాసంగా మనం ఏ కార్యాలైనా చేసేస్తూ ఉంటాం. మేము అలాగే పరిచయం చేస్తున్నాం. ఎవ్వరు మాకు సహకారం లేదు. ఆ దేవుడు ఎంతో సంతోషంగా మరి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగు కాక. ఏ సాగుతో నేను ఇంకనూ తండ్రి వద్దకి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టొద్దు అన్నాడు ఆయన. నన్ను ముట్టొద్దు వస్తుంది. ఎంతకీ నేను తెలుసుకోలేదు. మరి ఏసయ్యే సాక్ష్యం చెప్తాను, ఏసయ్యే పరిచయం చేసుకున్నాడు. అలాగే మమ్మల్ని కూడా మర్చిపోతాం, కానీ మేమే పరిచయం చేసుకుంటాం. ఆయన చూడాలని ఆశ ఉంటుంది, మరి ఆయన రావాలని ఆశ ఉంటుంది, ప్రార్థన చేయగలము. కానీ మరి అంతకాలం మేమేం చేయలేము కదా. కాబట్టి ఇక్కడ యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఏసావుతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును వారి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాడనమాట. అప్పుడు మగ్దలేని మరి వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకి చెప్పింది. అప్పుడు మగ్దలేని మరియ, 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియ చూడండి ఎలాగా తన దేవుని కనుగొందో. మరి అనేక మంది దెయ్యాలు కలగొట్టడం అయింది. వాళ్ళు ఇప్పటి వరకు దేవుడు కనుగోలేకపోయారు. దేవుడు చూచిన కళ్ళే అవి. ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళ దేవుడు దీవించాలని మాట చెప్తున్నారు. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి, ఆదివారం సాయంకాలం ఏం చేశారు? శిష్యులు యూదులకు భయపడ్డారు. శిష్యులు ఏసైతో రోజు తిరిగిన వాళ్ళు. ఫస్ట్ ఆదాము అవ్వలతో తిరుగుదాం అనుకున్నాడు ఆయన. వాళ్ళతో ఉండి చక్కగా ముచ్చట్లు చేద్దాం అనుకున్నాడు. మరి దేవదూతలతో ఉండి చల్లపూట మరి వాళ్ళిద్దరితో ఆదాముతో మాట్లాడదామని వచ్చేవాడు. ఇలాగేంటంటే ఈ దేవదూతలకి చాలా మండిపోయింది. మేమేంటి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంటే మమ్మల్ని వదిలేసి వాళ్ళిద్దరు మట్టితో చేయబడి మట్టి మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఈయన అని వాళ్ళు చాలా జల్సీ ఫీల్ అవుతారు కదా. అప్పుడు మనమైనా ఎక్కువ పేదోళ్ళని గట్ట మనం ప్రేమించామనుకో, డబ్బున్న వాళ్ళకి మంటే నేను చూసాను అవన్నీ కూడా. నేను అలాగే డబ్బున్న వాళ్ళు నేను ఎక్కువ పట్టించుకోవడానికి ఇష్టం ఉండదు. ఎక్కువ వాళ్ళు ఏంటంటే అహంకారంతో ఉంటారు. కానీ పేదోళ్ళు మనం ఏం చెప్తారు వింటారు. అందుకే ఈ పేదోళ్ళ దగ్గర నన్ను వేసాడు దేవుడు, అక్కడ అపాయింట్ చేశాడు దేవుడు. వాళ్ళన్నీ ఏ బాధలు ఉన్నా ఏమున్నా సరే వాళ్ళు వెంటనే వింటారు. చదువు రాదు, మంచి పరిశీలన చేస్తారు, దేవుని నామం పొందుకుంటారు, దేవుని దర్శనాలు చూస్తారు, ఏం చెప్తారు వింటారు. మరి ఏసై కూడా విద్యలేని పాలనలో ఎంచుకున్నాడు. అలాగే దేవుడు నాకు కూడా అటువంటి వారి ఏరియాలోనే అటువంటి వారి ద్వారా దేవుడు ఈ మహిమ పరిచర్య కొనసాగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచాడంట. మధ్య నిలబడ్డాడు. చూడండి, మొదట మరియమ్మ కనిపించాడు, తర్వాత శిష్యులకు కనబడుతున్నాడు. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకున్నాయి. ఇక భయంతో వణుకుతూ ఉన్నారు. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్తున్నాడు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి మరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక అనే తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్తున్నారు. మనల్ని కూడా పంపించాడు ఈ జనాల్లో. మనంతా ఆ శిష్యుడు భూలోకాన్ని తలకిందులు చేశాడు ఆయన. అందుకని ప్రత్యక్షం అవుతాడు. తాగి పడుంటే సోమవారంతో దేవుడు మాట్లాడాడు. తాగి పడి ఉంటే ఆలోచించండి, ఇష్టమేంటి? తాగిన వాళ్ళకి ఇష్టమా? ఏసైకి ఇష్టం లేదు కదా. కానీ వాళ్ళంతా తన ప్రార్థన, దేవుని బిడ్డ ప్రార్థన విని
అలాగే పడి ఉన్నప్పుడు దేవుడు 3 సార్లు మాట్లాడాడు, 3 సార్లు ప్రత్యక్షత వచ్చిందని. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన స్వార్థను ప్రకటించాలని ప్రతి ఒక్కరికి పిలుపు దర్శనం ఉన్నది. పడిపోయి చిరిపోయి స్థితిలో నుండి దేవుడు లేవనెత్తగలడు అని అటువంటి వాళ్ళు బాగు చేయడానికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మన గొప్పతనాలు ఏం కాదు. మనం ప్రార్థన చేస్తే ఇతరులకు కనిపిస్తారు, మనకు కనబడే దేవుడు ఇతరులకు కనిపిస్తాడు, వాళ్ళతో మాట్లాడతారు. మీరు ఎవరు పాపంలో క్షమించారో అవి వారికి క్షమించబడదు అంటున్నాడు. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా మనం క్షమించామనుకోండి అవి క్షమించేస్తాడు దేవుడు. మనం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం క్షమించామనుకోండి దేవుడు వాళ్ళ పాపాలు క్షమించేస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మీరు ఎవరి పాపములు క్షమించారో అవి వారికి క్షమించబడదు, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండదని వారితో చెప్పాను. శిష్యులతో చెప్తున్నాడు. మనం కూడా శిష్యులుగా ఉన్నాం కదా. ఎవరి పాపాలు నిలబడి ఉంచుతారో ఆ మాట వింటే క్షమించమని చెప్తాం. మాట వినలేదనుకో ఆ పాపాలు అలాగే నిలబడి ఉంటాయి. ఎందుకు? అవి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. నువ్వు మాట వినాలని ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుడు విరుద్ధంగా మనం వెళ్ళి క్షమించేసి నువ్వు దీవించబడదు కాక, నువ్వు ఆశీర్వించబడదు కాక, నీకు పొరలేని పనులు చేసావనుకో అప్పుడు నీకు 2 ఒటికాయలు వేసి అప్పుడు నీకు పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. అది బాగుంటుంది, ఇది బాగుంటుందా చెప్పండి. దేవుడు మాట విన్నప్పుడే వాళ్ళకి ఏదైనా చేయాలి. వినలేనప్పుడు వాళ్ళకి ఏమీ కూడా పట్టించుకోకూడదు. మాట విన్నోళ్ళకే చేయాలి. మాట విన్నోళ్ళకి పెడతావు, మాట వెళ్ళకపోయావు. చాలా చక్కగా మంచివాడు కదా నువ్వు, బాగా 10 పిల్లలు దొల్లు వచ్చేవరా నాయన, చాలా మంచివాడు అని చెప్తామా? దొల్లొద్దు అని చెప్పి చక్కగా షర్ట్ వేసి చక్కగా బంగారం చేసి నీకు చక్కగా కూర్చోబెడితే ఉయ్యాల్లోని ఓగ్రాబాబు రారాజు బిడ్డలాగా అంటే వెళ్ళి గబగబా వెళ్ళి నువ్వు 10 పిల్లలు దొల్లుకొని వచ్చేసావు అనుకో, మరి మరుసటిలో చేస్తాం మా పిల్లలకి? చెయ్యం కదా. మాట వింటేనే మీకు చేస్తాను ఏదైనా అలా చెప్తాం. అలాగే దేవుడు కూడా, దేవుడు పిల్లలుగా మనము కూడా అలా దేవుడి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. అందుకని దేవుడు అధికారం ఇస్తాడు. అధికారం ఉంటేనే వాడకూడదు. మనం దేవుడు వివేచన వరంతోనే, దేవుని యొక్క అధికారంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడిపించాలి. లేకపోతే దేవుని కుమారులుగా ఉండం, దెయ్యం పిల్లలుగా మనం కూడా తయారవుతాం. కాబట్టి ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటారు. కాబట్టి పాపములు మీరు నిలిచి ఉండని ఇద్దరు అవి నిలిచి ఉండదని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఎవడైనాను దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. 12 మందిలో తోమ అక్కడ లేడు. రెండవసారి మా శిష్యులకి కనబడినప్పుడు లేడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచేటమైన అతనితో చెప్పగా అతడిని ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వేరు ఆ మేకుల గురుతుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనని చెప్తున్నాడు తోమ. కొంతమంది ఉంటారు చూస్తేనే కానీ నమ్మను అంటారు. అలాంటి వాళ్ళకే దేవుడి కళల ద్వారా దర్శనం ద్వారా కనిపిస్తేనే వాళ్ళు నమ్ముతారు అనమాట. కొంతమంది అలాగే నమ్మినా సరే రక్షణ కాపాడుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఆ రక్షణ భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలని దేవుణ్ణి అడుగుతున్నాము వారి కోసం. దేవా వాళ్ళని దర్శించండి, వాళ్ళ రక్షణ కాపాడుకునేలాగా నీ సాక్షిగా నిలబెట్టుకుంటే అనేక మందిని రక్షించేవారిగా వాళ్ళని తయారు చేయండి, అలా వాడుకోండి అని అడుగుతున్నాం. కాబట్టి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. 8 దినాలు అయింది. మళ్ళీ శిష్యులతోనే తోమ ఉన్నప్పుడు మళ్ళీ కనిపించారు 3వసారిగా. ఎవరు మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసయ్య చనిపోయిన తర్వాత ఏం జరిగింది? చనిపోయిన తర్వాత ఎవరెవరికి కనిపించారు, ఏ సిచ్యుయేషన్లో కనిపించారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి తోమ వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగుగా కాలేను. మళ్ళీ వచ్చి కనబడ్డారు. తర్వాత తోమను చూచి నీ వేలిటి చాచి నా చేతులు చూడము. ఈనాడు కూడా దేవుడు అలాగే చూపిస్తున్నారు అందరికీ. నేను చూస్తే కానీ నమ్మాలంటే చాలా మంది ఏమి చెప్పినా సరే నేను చూసారా అని అడుగుతున్నాడు. ఒక ఆయన శ్రీను అని ఒక ఆయన ఉన్నాడు మా అపార్ట్మెంట్లో. మీరు చూసారా? నేను దేవుడు మాటలు కొన్ని చెప్తుంటే మీరు చూసారా అని అడుగుతున్నాడు. ఆ తోమ లాంటి మనుషులు, ఎందుకంటే ఇండియా వచ్చాడు కదా తోమ. అందరూ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి ప్రజలే ఉంటారు. మరి అతని కులం భేదం లేదు. దేవుని బిడ్డ అందరూ నువ్వు నమ్మేవా నీ పట్ల సూచక్రియలు చేస్తాడు. నీకు సూచక్రియలు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాలంటే
దానికి మతం కులం భేదం లేదు. ఎందుకంటే నా జీవితంలో నా పరిచయంలో నేను చూశాను అవన్నీ కూడా. ఎవరినైనా సరే నేను ప్రార్థన చేసిన, ఎవరినైనా దగ్గరికి పిలిచినా నేను వెళ్తాను. ఎవరి బాధలో ఉన్నా సరే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. వాళ్ళు ఏ కార్యాలైనా సరే నేను వెళ్తాను ప్రేమతో. మొన్న పోయిన బుధవారం అలాగే వెళ్ళడం అయింది. కాబట్టి ఆ ప్రేమను మనం సంపాదించుకున్నప్పుడు కొంచెం కొంచెం దేవుని మాటలు మన ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. మన ప్రేమ ఏంటో, దేవుని ప్రేమ ఏంటో అది మనం దేవుడు చూపించేలా చేస్తాడు. కాబట్టి తోమాను చూసి ఆ వ్రేలు ఇటు ఇటు చాచి, నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసం కాక అవిశ్వాసం ఏందమో. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని చెప్తున్నాడు. నా ప్రభువా నా దేవా అని అప్పుడు అంటున్నాడు. అబ్బా అయితే నా ప్రభు నా దేవుడే అని అప్పుడు అర్థమైంది. చూసి నమ్మవారి కంటే చూడక నమ్మవారి ధర్మీలు అంటున్నాడు. అంతే. అది ప్రేమ, నమ్మకం, విశ్వాసం, నమ్మకం ఉండాలి దేవుడి మీద. నీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నేను ఎంత చక్కగా అన్నీ కూడా నేను పరిచయం చేస్తున్నాను, నేను ఎంతగా బాధపడుతున్నాను, మరి నా పరిస్థితి ఏంటి అని సాతాను వేళ నీకు ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటాడు నీ మైండ్లో. అవన్నీ ఎక్కువ దరిద్రపు దెయ్యమా అని చెప్పి వాక్యం అందుకే నేర్చుకోవాలి. దేవుని ఆత్మ పొందుకోవడమే కాదు, వాక్యం కూడా నీకు తెలిస్తే, ఇదిగో ఇది పామచ్చుడు ఎలా ఉన్నాడు, ఏసైతో తిరిగాడు, ఏసై కార్యాలన్నీ చూశాడు. అలాగే మీరు సేవకులు చూస్తారు, సేవకులు ఎన్ని బాధలు పడుతూ మీకోసం నిలబడుతున్నారో, మీకోసం ఎంత కన్నీరు కారుస్తున్నారు, ఎటువంటి పరిస్థితులైనా ఆ ప్రేమలో చిన్న పిసరు కూడా తగ్గకుండా మిమ్మల్ని అలా ప్రేమిస్తూ ఉంటారు ఇంట్లో పిల్లల్లాగా. అది మొన్న రాత్రి చూపించారు. మరి ఇంట్లో మరి కూడా సంఘం ఉందని చెప్పారు కదా, ఇంట్లో వాళ్ళకి చూపించారు. వాళ్ళతో కలిసి నేను వాళ్ళతో కూర్చొని ఫోన్ చేయడానికి కూర్చున్నట్టు దేవుడు చూపించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు చూపిస్తారు? నా ప్రేమ వాళ్ళకి అర్థం కాదు, కానీ ఎప్పుడైతే అది చూస్తే వాళ్ళకి ఇంకా పొంగిపోయి, నా సేవకురాలు మరి మాతో కలిసి కూర్చొని ఫోన్ చేస్తున్నారు, నా పిల్లలతో నాతో కలిసి మటన్ వేసుకొని నేల మీద కూర్చున్నారేంటి అనుకున్నదంట ఆమె. కానీ దేవుడు చూపించినప్పుడు ఎంతో ప్రేమ, ఎంతో దేవుడు మాట్లాడినప్పుడు మనకి బాగా ఎలా తెలుస్తుంది. అలాగే ఇక్కడ తోమ నా ప్రభా నా దేవా అంటున్నాడు. అప్పుడు చూశాక అందుకని చూపిస్తాడు దేవుడు. వీళ్ళు వేరే మేము వేరే అనుకుంటారు. వాళ్ళు ప్రేమిస్తున్నప్పుడు అర్థం అవుతుంది, అయ్యో మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారని అర్థం అవుతుంది. కానీ దేవుడు ఎప్పుడైతే అటువంటి చూపిస్తారో వెంటనే నా సేవకులు నాతో కుటుంబం ఉంది. లేదా జనసంఖ్య కోసం వస్తే వాళ్ళ పేర్లు కూడా పెట్టడమైంది. అది తర్వాత చెప్తుంది తను, ఆ నైట్ నాకు చెప్తుంది, నాకు ఆ కాలం విషయంలో చెప్తే, అందుకే గౌరవ దేవుడు నా లెక్కలోనే మిమ్మల్ని కూడా జనసంఖ్య లెక్కలో పెట్టాడు, అందుకే గమలాలు అని నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవునికి మహిమ కలుగు గాక. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చూశానో అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండటం లేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడను. నమ్మాలని దేవుడు ఇటువంటివి రాశాడు. దేవుని యొక్క మనం నమ్మకం ఉంచాలని ఇటువంటి విషయాలు రాశాడు. ఆయన విషయాలు అలాగే రాస్తే భూలోకమంతా కూడా చాలదనం ఉంది. ఆయన చేసిన కార్యాలు రాస్తారంటే భూలోకం అంతా కూడా చాలదనం ఉంది వాక్యం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాము. మరి మిగిలిన మళ్ళీ ఆదివారము మనం చెప్పుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ, అభిషక్తుడ ప్రభా, ఎన్నో విషయాలు ప్రభా మాకు నేర్పిస్తున్నావు. నీ సాక్షిగా నిలబెట్టి మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా. అనుక్షణము ప్రభా నా తండ్రి మమ్మల్ని ఆదరించి మొదలు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు తండ్రి. అనేక మందికి నువ్వు కనిపించావు ప్రభా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన మీరు మా కోసం ప్రాణం పెట్టారు ప్రభా. అయ్యా ఎంతగా ప్రేమించారో ఆ విషయాలు అర్థమైనాక మాతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా మేము చెప్పాలో ఆ విధంగా ఆ విషయాలన్నీ మాతోటి మా బిడ్డలతోటి నాయన అయ్యా మీరు మాట్లాడుతున్నారు. మీకు వందనాలు వందనాలు వందనాలు, కోట్లాది వందనాలు ప్రభా. నీ ప్రేమను వివరించడం నాయన అది భూలోకమందైనా చాలదు అంటున్నాం నాయన. అంత అయ్యా అన్ని గ్రంథాలు రాయొచ్చు ప్రభా. పరిశుద్ధాత్మ కూడా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకొని అయ్యా శిష్యుల వలె అయ్యా తండ్రి నాయన అయ్యా వాళ్ళు నాయన నిన్ను నాయన విశ్వసించకపోయినా తండ్రి నాయన వాళ్ళు నాయన నమ్మకపోయినా సరే మీరు ఏ విధంగా నీ సాక్ష్యాన్ని ప్రభు పెట్టి నాయన నీ వాక్యాన్ని పెట్టి వాక్యము తోటి మీరు ఎలా నేర్పిస్తున్నారో
అటు విధంగా మాకు కూడా మీరు నేర్పిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ నాయన తీర్మానాలు చేసుకోవడానికి, జ్ఞాపకం పొందుకోవడానికి, వాక్యం నీదని నమ్మడానికి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన చేతులెత్తి ప్రమాణాలు చేస్తుండగా అయ్యా నీ సన్నిధానం వారి మీద కుమ్మరించండి. నీ ఆత్మను పొందుకొని ప్రభా నా తండ్రి చిత్రాలు నెరవేర్చి నా ప్రభా నీ కుడిపార్శ్వం మేము కూర్చోడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి, పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మిగిలిన విషయాలు కూడా మాకు బోధించిన నీ సాక్షిగా మరలా ఒక ఆదివారం నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా ప్రతి ఒక్కరిలో నుంచి కాలిపోవుగాక. మహిమ గల నామంలో నూరంతలుగా ఫలింపు జరగాలి కాక. అయ్యా నీ వాక్యముని అంగీకరించడానికి, నీ వాక్యమునైనా నిత్య జీవానికి నడిపిస్తుంది ప్రభా. నేను ఎరుగుటే నిత్య జీవము అంటున్నావు ప్రభా. నేను తెలుసుకోవడానికి, నీ ప్రేమను ప్రకటించడానికి నీ బిడ్డలు నాయన పూజనీయుడిగా నా తండ్రి నాయన అయ్యా నేను ఎంతమంది నిందించినా దూషించినా నా తండ్రి నాయన నువ్వు ఎలా మమ్మల్ని ప్రేమించావో, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చావో అటువంటి అభిషేకము ఆయన అందరి మీద మీరు కుమ్మరిస్తున్నందుకు, నీ జ్ఞానంతో నింపుతున్నందుకు, నీ మహిమతో నింపుతున్నందుకు, నీ మహిమ పరిచర్య ఆయన మాకు అప్పచెప్పినందుకు ప్రభా మేము నమ్మకంగా అయ్యా మా రక్షణ మేము భయంతో వణుకుతో మేము కాపాడుకోవడానికి మీరు అయ్యా మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదా కాలము ప్రతి ఒక్కరికి తోడేంటి నడిపించింది కాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.